2 రోజులకి అసెంబ్లీలో అంటే అసెంబ్లీ డెకోరంకి అసెంబ్లీ ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో వాటిని విరుద్ధంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే కొన్ని పదాలు మనం పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడకూడదు. అలాంటి పదాలను ఉపయోగించడం జరిగింది. శ్రీ బాలకృష్ణ గారు ఎమ్మెల్యే హిందూపురం. మరి మనం అసెంబ్లీలో మాట్లాడే ప్రతి సమస్య ప్రతిదీ కూడా ప్రజలు వీక్షిస్తుంటారు. ఈరోజు అసెంబ్లీలో ఏ అంశాల పైన మాట్లాడబోతున్నారు, ఏ ప్రజల సమస్యల పైన మాట్లాడబోతున్నారు, అక్కడ ఎటువంటి చట్టపరమైన న్యాయపరమైన బిల్లులకి ఆమోదాలు తెలుపుతారు. ఇటువంటి ఒక పవిత్రమైన స్థలం అసెంబ్లీ. మనకు రాజ్యాంగం కల్పించిన ఒక హోదా, ఒక ప్లేస్. అది మనకు అన్నిటికంటే అత్యంత ఉన్నతమైన దాంతో మనకు అందరికీ కూడా అది ఒక ఉన్నతమైన స్థలం. అలాంటి అసెంబ్లీలో ఇలా మాట్లాడడం నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైనా సరే మనం మాట్లాడే విధానం, మనం మాట్లాడే పద్ధతి అనేది ప్రజల్లో ఎవరైతే మాట్లాడతారో ఆ మాట్లాడే విధానం బట్టి వాళ్ళపైననే ఇంప్రెషన్ పోతుంది. వాళ్ళు ఒకరి మీద మాట్లాడినంత మాత్రాన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ విధంగా సంబోధించడం అది నిజంగా ప్రజలు దాన్ని తప్పకుండా తిరస్కరిస్తారు, దాన్ని హర్షించరు. మేము కూడా పార్టీ నుంచి తీవ్రంగా ఈ పదాలను ఖండిస్తున్నాం. ఇలాంటి భాష, ఇలాంటి సంస్కరణ అనేది మంచిది కాదు. ఓకే, చెప్పచ్చు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా, మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇలా మాట్లాడారు, అలా మాట్లాడారు, ఇదయ్యారు. ఏది ఏమైనా ఎవరు ఏం మాట్లాడారో కొన్ని వాస్తవాలు బయటకి వస్తాయి. కొన్ని వాస్తవాలు అన్నీ చూస్తూ ఉంటారు. ఎవరికి అంటూ వారికంటూ ఒక విఘ్నత, ఒక సంస్కారం ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ విఘ్నతను మనం ప్రదర్శించుకోవాల్సిన బాధ్యత మనకి ఇండివిజువల్గా ఉంటుంది. అది ప్రతి ఒక్కరూ కూడా ఆ గౌరవాన్ని కనుక సభలో ఉంచితే ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ఈ విధమైన భాష అనేది మటుకు తప్పకుండా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ పదాన్ని వాడేందుకు కూడా మాకు నచ్చట్లేదు. అందుకని నేను ఆ పదాన్ని కూడా వాడట్లేదు. బాలకృష్ణ గారు ఏ విధంగా సంబోధించారు మా నాయకుడిని, అలాగే ఒక ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులని కానివ్వండి, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, కానీ ఎవరిని ఏ విధంగా సంబోధించారు అనేది బట్టి నిజంగా ఖండించదగిన విషయం. ఇలాంటివి రిపీట్ కాకూడదు. ఎందుకంటే మనం ప్రజల సమస్యలను మాట్లాడడానికి వెళ్ళాలి. అదే మన వ్యక్తిగత విమర్శలు కానివ్వండి, వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే మటుకు వ్యక్తిగతంగా మనకి ఏదైనా ఉంటే బయట ప్లాట్ఫామ్లో బయట మీరు ఎక్కడైనా మాట్లాడుకోవచ్చేమో, కానీ ఒక ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఏదైతే డెకోరంని మనకి ఇస్తుంది ఒక అసెంబ్లీ అనే ఒక ఉన్నత స్థానంలో మనం ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని మనం గౌరవించాలి. ఆ భాషని మనం కూడా మాట్లాడాలి అనేసి మేము అనుకుంటున్నాము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటివి రిపీట్ కాకూడదని కూడా ఆశిస్తున్నాం.